ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచి పరమాచార్య స్వామి నడిచే దేవుడు అంటాం కదా. సౌందర్యలహరి గురించి భాష్యం 8వ శ్లోకం గురించి అయితే మనము విందాము. వినే ముందు 8వ శ్లోకం ఉపోద్ఘాతం గురించి స్వామివారు పంచబ్రహ్మాసనాన్ని గురించి వివరిస్తూ ఉన్నారనమాట. అదేంటనేది ఒక పాదానికి అర్థం చెప్పడానికి ముందనమాట. దీని గురించి అయితే చెప్పారు, అదైతే మనం విందాం. మొట్టమొదటి శ్లోకంలో అమ్మతో కూడినప్పుడే శివుడు స్పందించడానికైనా అంటే ప్రాపంచిక వ్యవహారాలు నిర్వహించడానికి సమర్థుడవుతున్నారు అని ఆచార్యుల వారు అన్నారు. తరువాత శ్లోకాల్లో హరిహర బ్రహ్మాదులైన త్రిమూర్తులు నిరంతరం అంబిక పాదాలను అర్చిస్తూ ఉంటారంటారు. విష్ణువు స్థితికారకుడు, హరునిగా పిలువబడే లయకారకుడైన దైవతము అంబికతో కూడి సమర్థుడవుతున్న శివుడు ఒకడైన స్తోత్రం అంతరంగికంగా అద్వైతము ప్రపంచ స్థితిలో అద్వైతం అన్న స్థితిలో వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ అద్వైతానికి తావులేదు. శివుడు హరుడు రెండు భిన్న దేవతలు ఉండాలి. హరుడు లయకారకుడైన రుద్రుడు. ఒకే పరమాత్మ తనను తాను ముగ్గురు దేవతలుగా విభజించుకొని సృష్టి స్థితి లయములనే 3 విధులను నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గురికి ఆయా విధులు నిర్వహించే శక్తి మరి పరమాత్మ శక్తి నుండే సంప్రాప్తించమనాలి. ఆ మూల శక్తిని అంబిక అంటున్నాం. ప్రపంచంలో శక్తి లేని వ్యక్తికి సంస్థితి లేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అతనిలోని శక్తి బట్టి అతనిని ఆ వ్యక్తిగా గుర్తిస్తాం, లేకపోతే ఆ వ్యక్తి ఉనికే పోతున్నది. ఈ రకంగా శక్తి వ్యక్తులకు ఒక అభేదం సిద్ధిస్తోంది. పరబ్రహ్మ శక్తిగా పిలువబడే అంబిక నిజానికి పరబ్రహ్మ స్వరూపిణి. లోకంలో శక్తి గల వారెవరైనా తన శక్తి ఏమాత్రం చూపక ఉదాసీనంగా ఉండిపోవచ్చు కదా. పరబ్రహ్మ అయిన పరమశివుడు అలా నిశ్చల స్థితిలో ఉండిపోతాడు. మనం నిశ్చలమైన అట్టి పరబ్రహ్మ తత్వం నుండి బహిర్భ వస్తువులపై వైపు ఆకర్షించే ఇంద్రియాలతో వెలుపలకు త్రిప్పబడిన మనసుతో పుట్టాం. నిజానికి మన అసలు స్థితి పరమశివుని నిశ్చల స్థితి. అయితే అది ఎప్పుడు అనుభవంలోనికి వస్తుంది? శివులోని మనము విడదీలేనంతగా లయమ అవగలినప్పుడని సమాధానం చెప్పాల్సి వస్తుంది. లయకారకుడైన రుద్రుడు ప్రసాదించేది ఈ లయాన్నేనా? ఇక నిశ్చలము నిర్మలము అయిన పరమశివుని నుండి మన స్వస్థితి గురించిన స్పృహలేని పరిస్థితిలోనే పడినామే. మనలను ప్రాపంచిక స్థితి మాత్రమే సత్యమనే మాయలో పడవేసిదెవరు? ఇది బ్రహ్మ సృష్టి కార్యమా? సృష్టి స్థితి లయములను ఈ 3 విధాలతో పాటు బ్రహ్మ శక్తి అయిన అంబిక ఇంకో 2 విధులను నిర్వర్తిస్తోందని చెప్పుకోవాలి. మన స్వస్థితి నుండి మనలకు మునుపు కలిగించే మాయలోకి తోయడమే తిరోధాన కృత్యం. మాయను తొలగించి నిరంతర శాంతమైన సత్యమైన పరమశివుని స్థితిని అనుగ్రహించడం అనే ప్రసాద కృత్యం అనేవి ఈ 2 విధులు. తిరస్ అంటే పరచడం, గోప్యంగా ఉంచడం అన్న అర్థాలు ఉన్నాయి. వస్తువులు కనిపించకుండా మరుగుపరిచే తిరస్కరణి విద్య గురించి మీరు వినే ఉంటారు. తెర అన్న పదము ఈ తెరస్ నుండే పుట్టింది. పరాశక్తి మాయా అనే తెర కల్పించి స్వాత్మ సత్య స్థితిని మరుగుపరుస్తుంది. దీనిని తిరోధాన కృత్యం అంటారు. ఈ తెర తొలగించి మోక్షప్రాప్తి కలగజేయడం అనుగ్రహ క్రియ. సృష్టి స్థితి లయలనే కార్యములకు బ్రహ్మ విష్ణు రుద్రులను అధికారులుగా నియమించినట్లుగానే తిరోధాన క్రియ మహేశ్వరి చేతుల్లో ఉంచింది. మహేశ్వరిని తిరోధాన కృత్యంలో ఆరంభమైన జగతు సృష్టి స్థితి లయములను హరిహర బ్రహ్మదులను నిర్వర్తిస్తూ ఉన్నారు. మాయను తొలగించి మోక్షను ప్రసాదించడం అనే ప్రసాద కృత్యములు సదాశివుని ఆధీనంలో ఉంచింది. ఈ 5 విధులను పంచకృత్యములు అంటారు. సదాశివుని ఆధీనంలో ఈ పంచకృత్యములు పరమశివుడు నిర్వర్తిస్తాడు. నటరాజు నృత్యము పంచకృత్య పరమానంద తాండవం అని పిలువబడుతోంది. శాక్తేయంలో ఇది అంబిక లీల. లలితా సహస్రనామ స్తోత్రంలో పంచకృత్య పారాయణ అని అంబిక స్తుతింపబడింది. ఈ స్తోత్రంలో సౌందర్యలహరి అంబికకు సంబంధించినది కాబట్టి చెప్పడం కాదు, కానీ మనము నిష్పాక్షికంగా ఆలోచించిన పంచకృత్యములకు అంబికే మూలమని చెప్పుకోవడం సబబుగా తోస్తుంది. కృత్యము కార్యము శక్తి వినా సాధ్యము కాదు కదా. శక్తి అంటే అంబిక. శైవ సిద్ధాంతంలో కూడుకుని శక్తియుతునిగా అని చెప్తారు. శివుడు తన భార్య అయిన శక్తితో కూడి ఉన్నాడంటారు. అద్వైతమునకు అతి సమీపంగా ఉండే కాశ్మీర శైవము సౌందర్యలహరి చెప్పినట్లుగానే తురియ స్థితిలో పరమాత్మ శివశక్తిగానే చెప్పబడుతోంది. కాబట్టి పంచకృత్యములు అంబిక పరిధిలోనికి తేవడమే ఉచితం. ఈ 5 కృత్యములను నిర్వహించడానికి అధికారులు నియమించిన అంబిక ఆ 5గురి కంటే ఉన్నతమైనదనడంలో సందేహం ఉన్నది. అయితే సదాశివుడు ముక్తిని ప్రసాదించాడు. సదాశివుడు ముక్తిని ప్రసాదిస్తున్నాడు. జ్ఞానమైనప్పుడు గాని జ్ఞాన ప్రసాదముచే చేసే సమర్థత అతనికి ఉండదు. జ్ఞాని కంటే భిన్నమైనది ఉన్నతమైనది ఏది ఉండరాదు. అయితే అతడు ఒక కార్యం చేస్తున్నాడు. అలా చేసే స్థితిలో చేసేందుకు శక్తినిచ్చే వస్తువు అతడి కంటే ఉన్నతమైందని ఉండాలి. మంత్రశాస్త్రంలో సిద్ధి పొందిన వారికి ఆమె పంచకృత్యములు నిర్వహించే ఈ 5 అధికారులపైన కూర్చుని సమస్త రాజసింహములతో కూడిన రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చింది. ఈ సింహాసనానికి 4 కోళ్లు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరుడు. ఆ కోళ్లపై సదాశివుడు పలకగా అమరినాడు. దానిపై నిర్గుణ పరబ్రహ్మడైన కామేశ్వరితో కూడి
కామేశ్వరిగా దర్శనమిస్తుంది. ఆమె పంచకృత్యములను నిర్వహించే మహారాజ్ఞి, బ్రహ్మశక్తి, బ్రహ్మస్వరూపిణి. ఇక కామేశ్వరుడు కన్నా ప్రశ్న ఉదయిస్తుంది. శ్రీ విద్యా సంప్రదాయంలో అన్నీ తానే అయిన ఆ తల్లికి ముఖ్యమైన రూపం ఒకటి ఉన్నది. ఆమె ఆ బ్రహ్మకీట జనని. ఈ చరాచర సృష్టి జలానంతటికీ ఆమె తల్లి. మహాశక్తి అయినప్పటికీ మనమందరం ప్రేమతో, భక్తితో, గౌరవంగా తన ఒడిలో హత్తుకుపోవడానికి వీలుగా అమ్మలందరికన్నా అందమైన పరమ ప్రేమైక రూపమైన ఆకృతిని ధరించింది. సహస్రనామాల్లో మొదటి నామం శ్రీమాత. ఆమె మాయగా అవతరిస్తుంది, మనం సృష్టిస్తుంది, రక్షిస్తుంది. జన్మల మధ్యలో మృత్యు ప్రసాదించి విశ్రాంతి కలుగజేస్తుంది. తుదకు మాయను ఉపసంహరించి ముక్తిని ప్రసాదిస్తుంది. ఆమెకు బాల, కన్యాకుమారి వంటి అనేక రూపాలు ఉన్నాయి. దుష్టులను సంహరించేటప్పుడు దుర్గగా దర్శనమిస్తుంది. కానీ ముఖ్యంగా ఆమె శ్రీమాత. తల్లి ఉన్నప్పుడే తండ్రి ఒకరుండాలి కదా. లోకరీతికి భిన్నమైన దానిని మనం అంగీకరించలేం. లోక ధర్మానన్నా ఆశ్రయించి అంతటి తల్లికి అంతటి మహోన్నతుడైన భర్తగా, కామేశ్వరుని ధర్మపతిగా అభివర్ణిస్తున్నాం. శైవంలో శివుడు శక్తితో కూడిన వానిగా వర్ణించినట్లే శ్రీ విద్యాతంత్రంలో అంబిక తన భర్త అయిన కామేశ్వరునితో కూడి ఉన్నట్లు అభివర్ణించబడింది. పరిపూర్ణమైన అఖండమైన బ్రహ్మశక్తికి భర్త ఎవరు? తాను తప్ప వేరొక స్థితి లేని అంబికకు భర్త ఎలా సాధ్యం? శాంతుడు, నిర్మలుడు, నిష్క్రియుడు అయిన పరమేశ్వరుడే, పరమశివుడే అట్టివాడు. శాంతుడైన ఆయన శక్తి అయిన భార్య మూలంగా ప్రపంచీకరించబడింది. పంచకృత్యాలు కారణమైంది. తైత్తిరీయ ఉపనిషత్తు ఏకం అయిన పరబ్రహ్మ అనేకంగా అవుదామనుకున్నది అని చెప్తుంది. శాంతుడైన పరబ్రహ్మ క్రియాశీలుడైనప్పుడే అతడికి అట్టి కోరిక కలుగుతుంది. ఉపనిషత్తుల్లో అకామాయత అన్న పదము వాడబడింది. జ్ఞానశక్తి అంతర్లీలంగా ఉన్న పరబ్రహ్మము తన శక్తిని ఆవిష్కరించి లోక లీల నడపాలనుకున్నది. దీనిని ఇచ్ఛాశక్తి అంటారు. కోరిక యొక్క శక్తి. ఇక పంచకృత్య లీలను నడిపేది క్రియాశక్తి. ప్రస్తుతంలో బ్రహ్మ తనంతట తానే బహిర్ముఖమైనప్పుడు దానికి కోరిక జనించింది. ఉపనిషత్తు దీనిని కామము అంటోంది. దీనికి కోరిక అని తప్పితే వేరే లౌకికార్థం ఏది లేదు. పరిపూర్ణమైన బ్రహ్మ నుండి, బ్రహ్మశక్తి నుండి మొట్టమొదటిగా తనకున్న భిన్నమైనదేదో ఉన్నట్లు కోరికే జనించింది. ఆ కామమే కోరికే అతడి భార్య స్థానాన్ని ఆక్రమించి తల్లిదండ్రులు కలయిక చేత పుత్రోద్భవించినట్లు శాంతుడైన పరబ్రహ్మ ఇచ్ఛాశక్తితో కూడడంతో లోకలీల ఆరంభమైంది. పంచకృత్యములు కూడా దాని ఫలితమే. వారిరువురు భార్యాభర్తలైనారు. అంబిక పరబ్రహ్మ కామాకృతి కాబట్టి ఆమె కామేశ్వరి అయింది. కామేశ్వరి అన్నది బ్రహ్మశక్తి మొదటి నామం. ఆ పరబ్రహ్మ తన కోరికను ఆవిష్కరించడం తప్పితే వేరే ఏమీ చేయలేదు. కోరిక కలిగిన అతడు కామేశ్వరుడైనాడు. కామేశ్వరుని ఇచ్చిన క్రియారూపంలోకి తెచ్చి పంచకృత్యాలను జరిపేది కామేశ్వరి దేవి మాత్రమే. ఆమె విక్టోరియా ఎలిజబెత్ వలె సార్వభౌమం ఉన్న మహారాణి. అన్ని కోరికలకు, అన్ని జీవులకు, దేవతాగణాలకు ఆమె పాలకురాలు. మహారాజు భార్య అవడం చేత మహారాణిగా పిలువబడే రాణి వంటిది కాదీమె. స్వయంగా మహారాణి. లలితా సహస్రనామంలో శ్రీమాత అన్న నామం తర్వాత శ్రీ మహారాజ్ఞి, శ్రీమసింహాసనేశ్వరి అన్న 2 నామములు ఉన్నాయి. అందరూ మహారాణులు సింహాసనాల మీద కూర్చుంటారు. ఈమె ప్రత్యేకత ఏమిటి? పంచబ్రహ్మాసనము అనేక ప్రత్యేకమైన సింహాసనం ఉంది. ఆ ఆసనంపై ఆమె ఒంటరిగా నేరుగా కూర్చోలేదు. కామేశ్వరునితో కూడి అతడి ఒడిలో కూర్చుని ఉన్నది. అంటే బ్రహ్మాసనంతో పాటు కామేశ్వరాంకం కూడా ఆమె ఆసనమే. కోరిక ఉద్భవించడానికి, ఒకరిపై ఒకరు జనించడానికి ఇద్దరు ఉండాలి కదా. మనకు సౌందర్య రాశులైన కామేశ్వరులు మిథునం పరబ్రహ్మాసనంపై సాక్షాత్కరిస్తుంది. పరబ్రహ్మ యావత్ శక్తి తాను ఈ పరబ్రహ్మ ఆవిష్కరింపబడిన ఇచ్చా రూపమవడానికి కామేశ్వరిగా పొగడబడే ఆమె అతడి అంకపీఠంపై అతడితో కూడి లోకలీల సాగిస్తుంది. ప్రపంచ సృష్టి స్థితులపై ఈ పంచకృత్యాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. కామేశ్వరుని ఇచ్చారూపమైన కామేశ్వరి తనకు తాను అనేక రూపాలు సృష్టించబడమే కాక మాయాపరులు కమ్మించి ఆ రూపాలని విడివిడి ఉపాధులన్న భ్రమ కలిగిస్తుంది. అసలు ఇటువంటి కోరిక ఉంటుందా? అది క్రూరమైంది కాదా అని మీరు అడగవచ్చు. యుగాలు కల్పాల తర్వాత విడివడిన మనందరికీ కలిపి తనలో ఐక్యం చేసుకుంటుంది. ఎప్పుడూ కలిసి ఉండేవారి కన్నా ఎంతో కాలం విడిపోయి కలిసిన వారిలో ఎంతో ఆప్యాయత కనిపిస్తుంది కదా. అట్టి ఆనందం కలిగించిన ఆమె అభిమతం అనుకోవాలి. తనను మనలాగా మార్చి మనలో మాయ చొప్పించి ఎంతో ప్రేమతో మనలను మళ్ళీ తానుగా మలుచుకుంటుంది. కలయికలోని మాధుర్యాన్ని చవి చూడటానికేనేమో ఇది. తల్లి తన పిల్లలతో దాగుడు మూటలాడి ఆనందించదా? సముద్రంలోని నీరు ఆవిర మేఘాలు వేల మైళ్ళు పైనుంచి ఎక్కడో వర్షించి కాలువలులాగా నదులుగా మళ్ళీ సముద్రాన్ని చేరుతాయి కదా. కామేశ్వరునితో కూడి కామేశ్వరి పంచబ్రహ్మాసీనురాలు అయ్యింది. పరబ్రహ్మ అయిన ఇచ్చారూపమైన శక్తి అందరికంటే మహోన్నతమైంది. ఈ మిథునమే పంచకృత్యములను సృష్ట్యాదులైన లీలలుగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ సిద్ధాంతం స్థూల రూపంలో
ఆవిష్కరించినప్పుడు పంచబ్రహ్మాసనంపై కామేశ్వరుని ఎడమ తొడపై ఇరువురు తూర్పు ముఖంగా ఆసనులై ఉన్నారు. ఆగ్నేయమున బ్రహ్మ, నైరుతిన విష్ణు, వాయువుల రుద్రుడు, ఈశాన్యంలో మహేశ్వరుడు కోళ్లుగా ఉన్నారు. 4 కోళ్లను కలుపుతూ సదాశివుడు పీటగా ఉన్నాడు. పరబ్రహ్మ శక్తి అయిన బ్రహ్మశక్తితే 5 దేవతల చేత నిర్వహింపబడి 5 కృత్యములుగా వివరించబడింది. ఈ 5 దేవతలను పంచబ్రహ్మలు అంటారు. వారిదే ఏర్పరచబడిన ఆసనమును పంచబ్రహ్మాసనము అంటారు. పరబ్రహ్మం వంటి అందమైన పేర్లతో పిలువబడిన ఈ ఆసనపు ఇంకొక పేరు మీకు భయంగా తోచవచ్చు. లలితా సహస్రనామ స్తోత్రంలో పంచబ్రహ్మాసన స్థిత అనే నామమే కాక పంచప్రేతాసనాసీన, పంచప్రేత మంచాదిసాయిని అనే నామములు కూడా ఉన్నాయి. అంబిక వారి పంచకృత్యముల నిర్వహణకు శక్తినియకపోతే వారు ప్రాణం లేనివంటి వారు అవుతారని భావం. బల్బులోని ఫిలమెంటు పోయినట్లు లలితా సహస్రనామంలో ఆమెకు కామేశ్వర ప్రాణాడి అనే పేరున్నది. కామేశ్వరి ఆమె ప్రాణభూతమైనదన్నమాట. కానీ లోకధర్మాన్ని ఆశ్రయించి పరాశక్తి తాను ఉత్కృష్టమైన శక్తి కలది అయిన ఉన్నత స్థితి అధిష్ఠిన కామేశ్వరునితో కూడి ఉంటుంది. అయితే మనం ఇంతవరకు స్వామివారు చెప్పినది పంచబ్రహ్మాసేన అవన్నీ విన్నాం కదా. అయితే ఇప్పుడు శ్లోకం విని దానికి భాష్యం అన్ని విందాం. సుధా సింధోర్मध्ये సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అమ్మా, అమృత సముద్రం మధ్యలో ఉన్న కల్పవృక్షాలు చుట్టూ ఉన్న మణిద్వీపంలో కడిమి చెట్టు ఉద్యానవనం మధ్యలో గల చింతామణులచే కట్టబడిన ఇంటిలో శివస్వరూపమైన మంచమున పరమశివుని తొడపై ఉన్న జ్ఞానానంద ప్రవాహమైన నిన్ను కొందరు ధన్యులు సేవిస్తారు. శివుని ఆవాసము కైలాసము, విష్ణుమూర్తిది వైకుంఠము. ఆ విధంగానే లలితాంబకు తనదైన ప్రపంచమున్నది. శివకేశవులకు ఒక్కొక్క నెలవే లలితాంబకు 2 ఇళ్ళు. ఒకటి బ్రహ్మాండంగా పిలువబడేది. ఇది గ్రహాలన్నీ ప్రదక్షిణం చేసే ఒక మేరు శిఖరం. మిగతా 3 మేరు శృంగాలకు నడుమనున్న ఉన్నతమైన శృంగం పైన ఉన్నది. లలితా సహస్రనామంలో సుమేరు శృంగ మధ్యస్థ అన్న నామము ఈ విషయాన్ని తెలియజేస్తోంది. అంబిక 2వ నివాసం బ్రహ్మాండమునకు ఆవలి పక్కన ఉన్నది. ఆమె విశాలమైన అమృతపు సముద్రాన్ని సృష్టించి దాని మధ్యలోని ద్వీపంలో నివసిస్తుంది. లలితా సహస్రనామాల్లో అమృత సముద్రంలో ఉన్న ఈ నివాసాన్ని చెప్పిన వెంటనే కామాక్షి నామము చెప్పబడింది. సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వివరించినది ఈ నివాసం గురించి. ముందే చెప్పుకున్నట్లు ఈ లోకంలో అంబిక చేత సృష్టించబడేదే మేరు పర్వతం పైన నివాసం ఉన్నదే. అది అంబిక చేత కటాక్షించబడిన శక్తితో విశ్వకర్మ నిర్మించబడింది. దేవతలకు శత్రువైన బండాసుని పరిహరించడానికి అంబిక ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ ఆమెను తమ మహారాజ్ఞి అయిన రాజరాజేశ్వరిగా పట్టాభిషిక్తం చేశారు. ఆ రాణిగారి కోసం విశ్వకర్మ మేరు పర్వతపు మధ్య శృంగంపై అనేక కోటలతో ప్రకాశించే శ్రీపురాన్ని నిర్మించాడు. అయితే ఆచార్యుల వారు ఇక్కడ ప్రస్తావించినది సుధా సముద్రంలోని శ్రీపురం గురించి. మేరు అగ్రంపై ఉన్నదైన సుధా సముద్రంలోదైన అంబిక నివాసంలో వ్యత్యాసం ఏమీ లేదు. బహిప్రాకారపు దుర్గముల నుండి ఆమె ఆసీనురాలయే సింహాసనం వరకు ఉన్న ప్రాకారాలు, సరస్సులు, ద్వారాలు 2 నివాసాల్లోనూ ఒకే రకంగా ఉంటాయి. అది ఆమె రాజధాని శ్రీనగరం అని, శ్రీపురం అని పిలువబడుతుంది. ఈ శ్రీపురము 25 కోటల ప్రాకారాలతో చుట్టబడి ఉన్నది. ఆ కోటలు ఇనుము నుంచి బంగారం వరకు వివిధ లోహాలతో, నవరత్నాల్లోని ఒక్కొక్క జాతి రత్నాలతో నిర్మింపబడ్డాయి. ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే బుద్ధి, చిత్తం, అహంకారం, దుర్గాలు, సూర్యచంద్రుల ప్రకాశాలతో మన్మథుని కాంతితో కట్టబడిన కోటలు ఉంటాయి. ఈ కోటలన్నింటి మధ్యలో అరణ్యాలు, కల్పవృక్షపు తోటలు, ప్రవాహాలు, కాలువలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకుంటూ 25వ ఆవరణలోనికి వెళితే అది మహాపద్మవనం. వికసించిన పద్మాలతో నిండి ఉన్న అగర్త. ఆ లోపల అంబిక భవంతి ఇటుకలతో కట్టబడింది కాదు. అది ఇటుకలతో కట్టబడింది కాదు, చింతామణులతో కట్టబడింది. ఆ రమ్యవర్మ్యంలో నివసిస్తున్న మహారాణి పేరు రాజరాజేశ్వరి. ఆమె పంచబ్రహ్మలు, కోళ్లు ఆసనంగా గల సింహాసనంపై కామేశ్వరాంక నిలయాయి ఎంతో రాజసంతో రాజ్య వ్యవహారాలను పరిశీలిస్తూ ఉంటుంది. ఇంద్రియాలను పూర్తిగా జయించి శృంగార పంతరార్థం ఎరిగి ఆ భావనలు లయమయ్యే పరిణతి కలిగి ఆమె పరబ్రహ్మను సృష్టి కార్యంలోకి మరల్చగలిగిన శృంగాది దేవతగా చూశాము. పంచబ్రహ్మాసనం మీద కూర్చుని దర్బారు నిర్వహించిన ఆమె అంతఃపురంలో కామేశ్వరంతో కూడి మంచంపై కూర్చుని తల్లిగా దర్శనమిస్తుంది. దేవతలందరికంటే మహోన్నతురాలు ఆమె. దుర్నిరీక్ష కాని పరిణత దశలోనున్న సాధకులకు కామేశ్వరుని మహాప్రతివ్రత అయిన ఆమె అమ్మగా దర్శనమిస్తుంది. అమ్మే కాదు, నన్న కూడా ఆమె.
నాన్న కూడా ఆమె అనుగ్రహము పుత్రుల పైన మనకు ఆ మాతాపితృలతో ఐక్యాన్ని ప్రసాదించే వరకు వెన్నటి ఉంటుంది. మందారం, పారిజాతం, సంతానం, కల్పకం, హరి చందనం అని పిలువబడేవి స్వర్గలోకంలో ఉండే దేవతా వృక్షాలు. అంబ ఉండే మణిద్వీపం అటువంటి దేవతా వృక్షాలు నిండిన అరణ్యం. మణిద్వీపంలోని భూమి మట్టితో నిండి లేదు, అదే ఒక పెద్ద మణి. ఆ ద్వీపంలో ఒక కదంబ కడిమి వృక్షాల ఉద్యానవనం ఉన్నది. తోటను ఉద్యానవనము అంటారు. ఇది మనకు కావలసిన రీతిలో మనము పెంచుకున్న అరణ్యం. ద్వీపం అంచులతో దేవతా వృక్షాల అరణ్యము. అమ్మ భవంతి సమీపిస్తుండగా కదంబ వృక్షాలు ఉపవనం. పట్టణాలను, పట్టణ శివార్లను అభివృద్ధి చేయడానికి మన లక్ష్యం లేకుండా చెట్లను నరికి వేస్తాం. చెట్లు లేకుంటే జనజీవనానికి ఆపత్తు అన్న విషయము తరువాతనే అర్థమవుతుంది. మళ్ళీ వన మహోత్సవాలు మొదలు పెడతాం. ఈ ఉత్సవాలు కేవలం కాగితం వరకే పరిమితం. పూర్వకాలం మహానగరాల శివార్లో పెద్ద అరణ్యాలు లేక తోటలు ఉండేవి. కోట కట్టబడిన ముఖ్య పట్టణాల్లో ఇటువంటి వనాలు తప్పనిసరిగా ఉండేవి. ప్రకృతి పరిరక్షణతో పాటు శత్రువు నుండి కోటను రక్షించడానికి ఇది ఉపయోగపడేది. అంబిక రాజప్రసాదం కడిమి చెట్ల తోటలో కట్టబడింది. చింతామణిని ఉపయోగించి కట్టడం వల్ల మహత్తరంగా తుళుకు లీనతను ఉంటుంది. అంబిక మీదనే కేంద్రీకరింపబడిన మన ఆలోచనలు రత్నాలు వంటివి. అటువంటి ఆలోచన రత్నాలతో మన తల్లికి గుడి కట్టుకోగలిగితే అది కూడా చింతామణి భవనమే అవుతుంది. అందులో అమ్మ నివసిస్తుంది, అంటే మన ఆలోచనలతో నివసిస్తుంది అన్నమాట. అంబిక మన హృదయంలో నిత్యము నివసించాలంటే ఆమెను ఎక్కడో బయట మహోన్నతమైన రమ్యహర్మ్యంలో నివసిస్తున్నట్లుగా ధ్యానం చేయడం ఒక మార్గము. కానీ అది తుదిన ఆమె మనలోనే నివసించాలి. అభిరామ భట్టు అనే మహాభక్తుడు నీ కోవలు ఇక్కడ ఉన్నదా, అక్కడ ఉన్నదా, నా హృదయంలో ఉన్నదా అంటాడు. ఇంకో పాటలో తనను తాను అనేకంగా ప్రపంచమంతా సర్వవ్యాపిగా ఆవిష్కరించుకున్న ఆ తల్లి ప్రపంచం నాశనమైపోయినప్పుడు పరమాత్మగా అయిపోతుంది. అటువంటి మహాతల్లి ఎలాగోలా నా చిన్న హృదయంలో వసిస్తుంది అంటాడు. సరే, చింతామణులతో కట్టబడిన భవంతిలో అంబిక శివాకారమైన మంచం పైన కూర్చుంది. అది పంచబ్రహ్మాసనం. బ్రహ్మల పైన పరబ్రహ్మ స్వరూపుడైన కామేశ్వరుడు పరమశివుని సంస్థితి. ఆయన ఒడిలో అంబిక ఆసీనురాలై ఉందట. పరమశివ పర్యాంక నిలయ. అంకమంటేనే ఓడి అన్న అర్థం ఉంది. పర్యాంకం అంటే అనేక అర్థాలు ఉన్నాయి. అయ్యా మంచము, నడుమకు చుట్టుకున్న వస్త్రం, ఒడి అన్న అర్థాలు ఉన్నాయి. గూడు కట్టబడిన పల్లకి అని వేరొక అర్థం ఉంది. కామేశ్వరుని ఒడి అంబికకు పర్యంకం. కామేశ్వరుని పర్యంక నిలమైన అంబికకు భగవత్పాదుల వారు కామేశ్వరి అనో, రాజేశ్వరి అనో, రాజరాజేశ్వరి అనో, శృంగార సుందరి అనో పిలవడం లేదు. జ్ఞానంలో పరాకాష్ఠ చేరుస్తూ ఆమెను చిదానంద లహరి అన్న పేరుతో సూచిస్తూ ఉన్నారు. ఆచార్యుల వారి కవిత్వ పటిమను ఈ సంబోధన తెలియజేస్తుంది. అంబిక అయ్యతో శృంగారమూర్తిగా ఉన్న అది ఆత్మ శృంగారం, సత్యవస్తువుకు అభిన్నమైన స్పృహ వలన జనించిన బ్రహ్మానందం కదా అది. సింహాసనం పైన, మంచం పైన, మేరుపర్వతం శిఖరం పైన ఉన్న భవంతిలోను, సుధాసాగర మధ్యస్థమైన మహాప్రసాదంలోను ఎక్కడుంటే ఏమి ఆమె ఆత్మస్పృహ వలన జనించిన చిదానంద ప్రవాహము. ఈ పదం ఉపయోగించడంలో ఆచార్యుల వారి ఉద్దేశం ఇది. అటువంటి చిదానంద ప్రవాహాన్ని భజంతిత్వం ధన్యాః కతిచన, అంటే అదృష్టవంతులైన కొందరు అటువంటి నిన్ను పూజిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే. ఎంతో మంది దేవి పూజలు చేస్తూ ఉన్నారు. రోజు రోజుకు సంఖ్య పెరుగుతూ ఉంది కదా. కొన్ని పదాలు గొనగడం, కర్పూరం వెలిగించడం పూజ అవుతుందా? నిజమైన పూజ అంటే ఏంటి? క్రింది శ్లోకంలో అంబిక మూర్తిని గురించి వివరించబడింది కదా. ఆ మూర్తిని భావించి హృదయంలో ముద్రించుకోవాలి. మనం కూడా అంబిక నివసిస్తున్న శ్రీనగరంలో ఉన్నామని భావించుకోవాలి. ఆమె దయ అమృత సాగరం అని, మనం కల్పవృక్షాల మధ్యలో మణిద్వీపంపై ఉన్నామని, మన పూజ గది సర్వకాంక్షలను తీర్చగలే చింతామణితో నిర్మింపబడిందని ఊహించాలి. ఈ భావం స్థిరపడినప్పుడు సిద్ధించేది సాలోక్య మోక్షమని నా ఉద్దేశం. సాధారణంగా సాలోక్యముక్తి అంటే మన ఇష్ట దేవతలకు సంబంధించిన లోకంలో ఆవాసము చేయడం అన్న భావం ఉంది. అయితే మనమున్న ఈ ప్రదేశమే మన ఇష్టదేవత, నివసించే లోకమనే మన భావమును దిటవు చేసుకోవడమే ఉత్తమం. సాలోక్యం తరువాత సామీప్యం. సుధాసాగరపు గట్టు మీద ఉండి కల్పవృక్షాల అరణ్యాన్ని, కడిమి చెట్ల ఉద్యానవనాలను దాటుకుని చింతామణి గృహంలో ప్రవేశించి అంబిక శయనించే మంచం దగ్గరికి చేర్చడం. సామీప్యం. ఇక సారూప్యం. తుమ్మిద గురించి నిరంతరం ఆలోచిస్తూ తుమ్మిద అయిపోయే రీతిలో నిరంతరం అంబిక దివ్య మోహన రూపాన్ని ఆలోచిస్తూ అదే మూర్తిని పొందవచ్చు. ముందు శ్లోకంలో వర్ణించిన అంబిక స్వరూపాన్ని ధారణ చేసి ధ్యానిస్తే కామేశ్వర పర్యాంక నిలయగా ఆ తల్లిని భావనతో చూస్తూ కరిగిపోతే సారూప్యం సిద్ధిస్తుంది. పరమమైన ముక్తి సాయుధ్యం ఇష్టదేవతతో ఐక్యమైపోవడం. ఇంతకు ముందు ముక్తిలో మనము అంబికను పోలిన రూపాన్ని పొందాం. ఇప్పుడు అంబికే అయిపోవడం, అదే సత్యం మనమైపోవడం. ఆ సత్యాన్ని ఆచార్యుల వారు చిదానంద లహరి, అనంతమైన ఆనంద ప్రవాహమైన ఆత్మస్పృహ అంటూ ఉన్నారు. ఆ
ప్రవాహంలో మనం కరిగిపోవాలి. అదే సాహిత్యం. దాని తర్వాత మనం మరి ఇంకే పూజ అవసరం లేదు. పూజ చేయాల్సిన స్థితిలో ఉన్నంత వరకు ఆ చిదానంద లహరిలో ఆ అద్వైత తత్వంలో కరిగిపోయే లక్షణం పెంపొందించుకోవాలి. అంబిక లోకమైన శ్రీపురాన్ని చేరడము, ఆమె రూపాన్ని పొందడం, ఆమెలో ఐక్యమైపోవడము అని క్రమంగా జరగనియండి. ప్రస్తుతానికి మానసికంగా మనలను ఆ స్థితులను లోకే సామీప్య సారూప్య సాహిత్యాలకు ఆయత్త పరుచుకోవాలి. పూజకు కూర్చున్నామా మన మనసు ఆమె పాదాలకు అటు ఇటు కదలకూడదు. ఆఫీసుకు సమయం అయిపోతున్నదేమో, ఈ రోజు క్యాంటీన్లో ఏ రకం వడ వేస్తాడన్న ఆలోచనలో మన ఏకాగ్రతను భంగం చేయరాదు. మన మనసు అమృతపు సముద్రము అలలలో తడిసిపోవాలి. చివరకు చిదానంద సాగరమైన అంబిక సత్య రూపంలో కలిసిపోవాలి. మనము ఆ రకమైన పూజ చేస్తున్నామా? కొందరు మహాపురుషుడు పూర్వజన్మ సుకృతం వల్ల అంబిక రూపంలో చిదానంద రహస్యాన్ని ఇరుకలోనికి తెచ్చుకోనంతటిది ఏకాగ్రత పూజిస్తారు. వారే ఆచార్యుల వారు చెప్పిన కతిచన ధన్య, కొందరు ధన్యులు. ఈ విధంగా మనము 8వ శ్లోకానికి భావము, శ్లోకానికి అర్థాలు అవన్నీ విన్నాం కదా. తర్వాత 9వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి.